ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు ఎలా ఉన్నారు అయ్య గారు? చాలా సంతోషం. మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబం దేవుని కృపను బట్టి అంతా క్షేమమే, దేవుని యొక్క మహాకృపను బట్టి. థాంక్యూ. ఆమేన్. ఈ సందర్భంలో మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీతో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుండి పంచుకోవడానికి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సందేహాలను అనేక మందికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ దినం మనము యోనా గ్రంథం నుండి మనము ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని మనము కొనసాగిద్దాము. యోనా గ్రంథము మనం గమనించినప్పుడు యోనా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త కదా, అంతే కదా సార్? దేవుని యొక్క మాటకి లోబడాలి ప్రవక్త అంటే కదా. కానీ లోబడకుండా నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకి సువార్త రక్షణ గూర్చిన వార్తలు చెప్పమంటే, అక్కడికి వస్తున్న ఉగ్రతను గూర్చి, రాబోతున్న ఉగ్రతను గూర్చి దేవుడు చెప్పమని పంపించడానికి ఆయన మాట్లాడితే ఎందుకు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు? ఆయన ఎందుకు నినేవే వెళ్ళవలసిన వాడ ఎక్కకుండా తర్షీషుకి వెళ్ళే వాడ ఎక్కాడు? యోనా నీనేవే పట్టణానికి వెళ్ళకపోవడానికి కారణం మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా నీనేవే పట్టణం గురించి మనం తెలుసుకోవాలి. ఈ నీనేవే పట్టణంలో నివసించే ప్రజల్ని అసీరియన్లు అంటారు. ఈ అసీరియన్ సామ్రాజ్యం చాలా పెద్దది. ఈ నీనేవే పట్టణం 3 దినాల ప్రయాణం చేసినంత దూరం అట. చాలా పెద్ద పట్టణం. ఈ పట్టణం ఎక్కడ ఉందంటే ఇరాక్ ప్రాంతంలో మెసూల్ అనే నగరానికి దగ్గరలో టైగ్రిస్ నది పక్కన ఉంది. ఈ పట్టణంలో ఉన్న మనుషులు చాలా క్రూరమైనటువంటి వారు. ఈ దేశపు రాజు కూడా చాలా క్రూరమైనవాడు. అయితే ఈ అసీరియన్ సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజధాని కూడా నీనేవే పట్టణమే. ఈ నీనేవే పట్టణంలో ఉన్న మనుషులు చాలా భయంకరమైన వ్యక్తులు. వాళ్ళు రాత్రి సమయాల్లో మిద్దెలపైకి ఎక్కి ఆకాశ సమూహాన్ని పూజించేవారు, వాటికి ఆవాహన చేసేవారు. పోత విగ్రహాలు పోసి, చెక్కుడు విగ్రహాలు చెక్కి, దేవతా స్తంభాలు నిలబెట్టి వాటికి చంటి పిల్లలను బలిచ్చేవారు. నీనేవే పట్టణస్తులు చంటి పిల్లల్ని అగ్నిగుండాలు దాటించేవారు. ఇది ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉంది. తన పిల్లల్ని అగ్నిగుండాలు దాటించేటువంటి వాళ్ళు మీ మధ్యన ఉండని కానీ ధర్మశాస్త్రం చెప్తుంది. శత్రురాజులను తీసుకొస్తే ఇనప ఊసలు ఎర్రగా కాల్చి వాళ్ళ కళ్ళలో పొడి చేసేవారు, చూపు లేకుండా చేసేవారు. ఆ శత్రురాజులో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలు గర్భాలు తెంచేసి ఆ పిల్లల్ని బయటికి లాగపడేసేవారు, చంటి పిల్లలు నేలలేసి కొట్టేసేవారు. వీళ్ళు చాలా దుర్మార్గమైన కార్యాలు చేసేవారు. వీళ్ళు చిల్లంగితనం ఉంది, మంత్ర విద్యలు ఉన్నాయి. వీటి ద్వారా అనేక మందిని చంపేసేవారు. కాబట్టి నహూము ప్రవక్త ఈ పట్టణాన్ని గురించి, నీనేవే పట్టణాన్ని గురించి ప్రత్యేకించి ప్రవచనం చేశాడు. నరహత్య చేయు పట్టణమా అన్నాడు. దాంట్లో నరహత్య ఉంది, దుర్మార్గమైన పట్టణం. ఈ నీనేవే పట్టణంలో నివసించే ప్రజలందరూ కూడా సింహాలు లాంటి వాళ్ళట. ఒక సింహము బాహాటంగా బయట తిరుగుతుంటే దాన్ని ఎవరన్నా కూడా అడ్డగించలేరు. దాని జోలికి వెళ్ళి మనం దాన్ని అడ్డగించాలంటే మన ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడితేనే దాని జోలికి వెళ్ళాలి. అది మీద పడ్డదంటే మనం ప్రాణాలు పోతాయి. అలాగే ఈ అసీరియన్కి సంబంధించినట్టు ఈ సైన్యం కానివ్వండి, రాజు కానివ్వండి, వాళ్ళ జోలికి వెళ్ళి ఎవరు కూడా ఎదిరించేవారు కాదు. ఈ అసీరియన్ ప్రజలందరూ కూడా మరి యుద్ధానికి బయలుదేరితే కొదమ సింహాలు దండెళ్ళినట్టుకు వెళ్ళారు. ప్రతి రాజ్యం మీద కూడా విచ్చలవిడిగా బాహాటంగా యుద్ధాలు చేసి ఆ దేశాలను కొల్లబెట్టి స్త్రీలను చంపేసి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ రాజ్యంలో బానిసలుగా మార్చేవారు. ముక్కు చెవులు కోసేసేవారు, మర్మంగాలు కోసేసేవారు. వాళ్ళని కట్టు బానిసలుగా చచ్చేంత వరకు కూడా ఆ రాజ్యంలో బ్రతకనిచ్చేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యం. వీళ్ళు మొట్టమొదటిగా పూజించే దేవతలు కూడా ఎవరంటే అషూర్ అనే ఒక దేవతను పూజిస్తారు. ఆ దేశానికి ప్రధానమైన దేవత అషూరు అనే ఈ దేవత ఆ దేశానికి క్షేమం కలగజేస్తుందని, ఆ దేశానికి సౌభాగ్యం కలగజేస్తుందని, దేశాన్ని నడిపించే శక్తి ఉన్నదని అషూరు దేవతను పూజ చేస్తారు. ఈ అషూరు దేవత పేరును బట్టి ఆ దేశానికి అషూర్ రాజ్యం అని వచ్చింది. దాన్ని అసీరియన్లు అంటారు. లేకపోతే నీనేవే పట్టణం మెయిన్ పట్టణం కాబట్టి దాన్ని నీనేవే పట్టణస్తులు అని పిలుస్తారు. పూర్వకాలంలో ఎత్తడి లేకపోతే రాగితో ఆయుధాలు తయారు చేసి యుద్ధాలకు వెళ్ళేవారు. అవన్నీ పక్కన పడేశారు. ఇనుముతో ఆయుధాలు తయారు చేసి వాటిని తీసుకెళ్ళి యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు.
ఎప్పుడైతే ఆయుధం వచ్చిందో ఆయుధం రాకుండా వాళ్ళ హృదయంలో గర్వం ఎక్కువైపోయింది, ఆధిపత్యం పోరిపోయింది, చుట్టుపక్కల రాజ్యాలని జయించాలని ఒక ఆధిపత్యం. వీళ్ళు ఆయుధాలట, వీళ్ళ కత్తులు తలతల్లాడుతున్నాయట. నహూము ప్రవక్త చెప్పిన మాట. వీళ్ళ ఈటలు చూస్తే మెరుస్తున్నాయని రాయబడ్డ. అంటే ఎంత బలమైన ఆయుధాలు, ఎంత శాఖశక్యంగా, ఎంత పొందికగా వీళ్ళు తయారు చేశారు. యుద్ధంలో ఆరితేరిన వ్యక్తులు. అంటే యుద్ధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉందండి, వాళ్ళ దగ్గర ఉంది గర్వం. అంటే ఆధిపత్యం పోరిచ్చింది. ఇంకా ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఆక్రమించుకునేవారు. చుట్టుపక్కల దేశాన్ని బబులోన్ దేశం ఉంది, అంటే ఇరాక్ దేశం ఉంది. ఇరాక్ దేశాన్ని కోత, హవ్వ, హమాత్ అనే పర్వయము అనే దేశాలను కూడా ఆక్రమించుకున్నారు. వీళ్ళని చూస్తేనే ఒక రకమైన భయం. వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేసే తత్వం ఎక్కువ ఉంది. ఆ దేశంతో ఈ దేశాన్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా లాక్కెళ్ళిపోతారు. వింటే సరే, వినకపోతే ముక్కల కింద నరికిపోతారు. ఇలా భయంకరమైన జంతువులు లాంటి వాళ్ళు అన్నమాట. అషూరస్ రాజు లేకపోతే వాళ్ళ సైన్యం అసిరియన్లు వస్తున్నారంటే ఆ దేశపు రాజులందరికీ గుండెలు దడ. వీళ్ళు వచ్చినప్పుడు భయపడి వాళ్ళ ఎదురుగా మోకరించి ప్రాణాల కోసం అంగలార్చే జనాలు చాలామంది ఆ దేశాల్లో. అంటే ప్రపంచం చాలా మట్టుకు కూడా అసిరియన్ అంటే భయపడతారు, అంత క్రూరం. ఒక వేటాడేటువంటి సింహం, ఆకలితున్న సింహం తన ఎర్రను పట్టుకోవడం కోసం చాలా ఫోర్స్కి పట్టుకుంటుంది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఒక ఏటను పట్టుకోవడానికి సింహం ఎలాగెళ్తుంది, వీళ్ళు కూడా అలాగే రాజ్యాల మీద పడినప్పుడు ఆ ఏటను పట్టుకునేంత వరకు వదిలిపెట్టరు, కసిగా పనిచేస్తారు. వీళ్ళు రాజ్యాల మీద పడి మనుషుల్ని కుప్పతి పలకింద నరికి పడేసేవారు. ఎక్కడ చూసినా పినిగిలే అని నహూము ప్రవక్త ప్రవచనాలు చేస్తున్నారు. వీళ్ళ ఈటులు, కత్తులు, యుద్ధాలు చేసేటువంటి సామాగ్రి, రథాలు, రౌతులు ఇవన్నీ చాలా విస్తారంగా ఉన్నాయని వీళ్ళని గురించి నహూము ప్రవక్త ప్రవచనాలు చేశాడు. వీళ్ళని చూస్తే ప్రపంచం అంతా టెర్రరే. ఎన్నోసార్లు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను పట్టుకున్నారు. షోమ్రోను పట్టణాన్ని 3 సంవత్సరాల పాటు ముట్టడి వేశారు. హిజ్కియా రాజును బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి పట్టుకుపోయారు. హిజ్కియా రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక రాత్రి సమయంలో ఒక దేవదూతను పంపించి 180,000 మందిని చంపించాడు. ఆ తెల్లారేసరికి ఆ రాజు, అషూరస్ రాజు ఎవడైతే ఉన్నాడో అక్కడి నుంచి పారిపోయాడు. దేవుడు ఇన్వాల్వ్ అవడం బట్టి. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవారంటే వారికి మంచి చెడ్డ ఏమీ లేదు. వేటాడే సింహం ఎర్రను చూసి జాలిపడదు, కనికరించదు. దాన్ని పట్టుకు తినేంత వరకు కూడా అది చాలా కసిగా పనిచేస్తుంది. అలాగే ఈ మనుషులు కూడా ఏంటంటే ఏదైనా ఒక రాజ్యాన్ని సంపాదించాలన్నా, ఆక్రమించుకోవాలన్నా కసిగానే పనిచేసేవారు. ఆ రాజ్యంలో మనుషులందరినీ కూడా పీనుగులుగా మార్చేంత వరకు వదిలిపెట్టేవారు కాదు. ఇది నరహత్య చేసేటువంటి ఒక పట్టణము. వీళ్ళు దుర్మార్గులు, క్రూరమైన ప్రజలు. అయితే యోనాకి ప్రధానమైన కోపం ఏంటంటే ఎన్నోసార్లు ఇజ్రాయెల్ ప్రజలని వీళ్ళ బానిసలుగా తీసుకుపోయారు, ఎంతమందిని చంపారు, వాళ్ళ జాతి ప్రజలను చంపారు. వీళ్ళ వల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి సమాధానం లేవు. ప్రపంచం అంతా గడగడలాడిపోయేది. ఇటువంటి దుర్మార్గులను చూసినప్పుడు అతని కోపంతో రగిలిపోయి ఇటువంటి వారు భూమి మీద ఉండటం అనర్థం, ఇటువంటి వారు భూమి మీద ఉండకూడదు, ఉంటే మొత్తం వినాశనమే, దేవుని తెలుసుకున్నవారు కాదు, అమాయకులను చంపుతున్నారు, రాజ్యాలు లాక్కుంటున్నారు అని వాళ్ళని నాశనం అయిపోవాలని ఒక మొండి పట్టుదలతోటి దేవుడు ప్రవచనం చేసి, యోనా నువ్వు నీనేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళ గురించి ప్రవచనం చేయి, ఆ దుర్గతిని గురించి మీరు మాట్లాడరమ్మని అంటే నేను సశమీర వెళ్ళను, 600 అయినా 106 సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దేశానికి వెళ్ళి నేను ప్రవచనం చేయనని చెప్పి అక్కడ నుంచి ఎప్పేకు నుంచి తర్షీషు పోవాలని యోనా గారు ఎప్పే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పాపం అయితే అతనికి ఒకవేళ ఒక విధంగా ఏమైనా ప్రాణభయం ఏమైనా ఉన్నదంటారా? ప్రాణభయం ఏం లేదు. యోనా ప్రాణభయం ఉన్నటువంటి వాడు అయితే కనుక యోనాని ఒక విషయం చెప్పండి, యోనా చాలా ధైర్యవంతుడైనటువంటి ఒక ప్రవక్త, ఒక మంచి సేవకుడు. అంటే వాస్తవానికి క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క యోనా గ్రంథం చదివినప్పుడు కేవలము ఒకవేళ భయపడిపోయి వెళ్ళలేదనుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ యోనా తర్షీషుకు పోయే టైంలో ఒక పెద్ద పెనుగాలి లాంటిది దేవుడు సముద్రం మీద సృష్టించినప్పుడు ఆ పెనుగాలిలో ఈ పడవంత కొట్టుకుపోతుంటే వాళ్ళు యోనాని ప్రశ్నిస్తే యోనా నేను హెబ్రీయుడిని, దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి వాడిని అని చెప్పినప్పుడు మరి ఇది ఎలా సమస్య పోతుందంటే యోనాని ఎత్తిపెట్టి నన్ను సముద్రంలో పడేయమన్నాడు. ఒకవేళ భయపడేవాడైతే అలాగా ధైర్యం మాట్లాడాడు. కానీ ఇంకొక గుణం అతను ఉంది ఏంటంటే
నేను చనిపోయిన పర్లేదు, ఎదరవాడు బ్రతకాలని సో మంచి క్యారెక్టర్, ఉద్దేశం కలిగిన వాడు, చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వాడు. అంటే ఈ నావికులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ఈ యోనని దాంట్లో పాడేస్తే ఇతను చనిపోతాడు, ఇతను అమాయకుడని వాళ్ళు కూడా అనుకున్నారు. అవును, అంటే అమాయకులను చంపడానికి అతను ఇష్టపడ్డాడు, ఆ అమాయకులను రక్షించడం కోసం తన ప్రాణాలు ఉండడం కూడా సిద్ధపడినవాడు. అవును. తర్వాత 3 రాత్రింపగళ్ళు యోన చేప గర్భంలో ఉండి తిరిగి ఒడ్డుని కక్కినప్పుడు, అతను తిరిగి లేచినప్పుడు దేవుడు మళ్ళీ ప్రకటన చేయమన్నాడు. ఆ సిరియన్ ప్రజలు, ఆ అసురస్ రాజు చాలా క్రూరమైనడని తెలిసిండి కూడా మరి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు కదా. ఎంత ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళాలి, సింహాల మధ్యకి కదండి. ఈ రోజుల్లో చాలా మంది సువార్తమానం విత్తటానికి వెళ్తుంటే కొడుతున్నారు. అవును కదా, అవును కదా. మరి స్త్రీలను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, చాలా దుర్మార్గం కొడుతున్నారు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు సువార్త చెప్తుంటే చెప్పులు ఇచ్చి కొట్టారు, స్త్రీలను జుట్లు బట్టి లాగారు, అమ్మనబుద్ధులు తిట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు సేవకులందరూ కూడా భయపడుతున్నారు. కానీ యోన అలా భయపడే రకం కాదు. ఏమైనా సరే నా ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుడు చెప్పిన మాట. అందుకే దేవుడు ప్రవక్త ఎన్నుకున్నాడు. అవును, దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి అని ఒక తత్వంతో సింహాల మధ్యకి వెళ్ళాడు. మరి ధైర్యశాలి కదా. మరి భయపడి పారిపోయాడైతే అసలు ప్రవక్త ఉద్యోగాన్ని వదిలిపెట్టేస్తాడు, ప్రవక్త తత్వాన్ని వదిలిపెట్టేస్తాడు. దేవుడు ఎన్నుకోడు కదా. అవును, దేవుడి యొక్క ప్రవక్త అతను చాలా కసిగా పనిచేసే వ్యక్తి, యవనస్తుడు, సువార్తమానం విత్తటంలో ముందుటువంటి వ్యక్తి. అతను విశ్వాసులకి మాదిరితనం. నీనేవే పట్టణాన్ని ప్రకటన చేశాడు. నీనేవే పట్టణస్థులందరూ మారు మనసు పొంది మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే గోను పట్టుకట్టుకుని. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అంత దుర్మార్గులని మీరు అంటున్నారు కదా, అంత మూర్ఖులు. అవును. అయితే ఎప్పుడైతే యోన ప్రకటన చేశాడో మీకు మీద ఉగ్రత వస్తుంది, మీరు ప్రత్యాతాపం పొందండి, అప్పుడు రాజు సైతము సామాన్యుడి వరకు ఎందుకు అంత వెంటనే ఆయన మాటకు లోబడి మారాల్సి వచ్చిందంటే, యోన చెప్పిన మాట ఎలా ఉందంటే విశ్వాసంతో చెప్పాడు. ఒకటి అది విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో చెప్పిన మాట నమ్ముతారు. విశ్వాసం లేకుండా అరాకొర చెప్తే ఎవడో నమ్మడండి. దైవసేవకులైనా సరే విశ్వాసంతో చెప్తే సువార్త అంగీకరిస్తారు, మారుమనసు పొందుతారు. మనం విశ్వాసంతో చెప్పకపోతే ఎవడో బలపడ్డు. మనలోని విశ్వాసాన్ని వాళ్ళు కూడా పరీక్షిస్తారు కదా. యోనా చెప్పిన మాట చాలా బలంగా ఉంది, చెప్పిన సువార్త చాలా బలంగా చెప్పాడు కాబట్టి వాళ్ళు నమ్మారు, కాబట్టి వాళ్ళు మారుమనసు పొందారు. మనం ఖచ్చితంగా ఉండి ఈ విశ్వాసంతో ఉంటేనే ఎదరబడికి మనలోని విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మార్పు కలుగుతారు. అయితే యోన చెప్పిన మాటను బట్టి 3 దినాలు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎద్దులు లేకపోతే వాటికున్న పశువులకి నీళ్లు పెట్టకుండా, మేత పెట్టకుండా 3 దినాల పాటు వాటిని అలా ఉంచారు. వీళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. ఆ దేశపు రాజు క్రూరమైన రాజు, అషూరస్ రాజు నేల దిగి సింహాసనం దిగి అతను మోకరించి ప్రార్థన చేసి క్షమాభిక్ష అడిగాడు. అవును కదా కదండి. మరి ఆ దేవుడు చెప్పిన మాట విన్నారు కాబట్టి ఆ పట్టణం రక్షించబడ్డది. యోన మరి ఆ పట్టణానికి ఏం చేస్తాడో దేవుడని వెళ్ళి మళ్ళీ ఒక ప్రాంతంలో కూర్చున్నాడు. యోనాలో ఉన్న కసి ఏంటంటే దేవుడు చెప్పమన్నాడు చెప్పాను, కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇప్పుడు కూడా యోనాలో ఉన్న తప్పు నాశనం అయిపోవాలి. మనం అనుకుంటాం కదా, మనకు ఏదైనా ఎదరవాడు హాని చేస్తే, ఏదన్నా మనం దుర్భాషలాడితే వాడు ఉండకూడదు అనుకుంటాం, వాడు చచ్చిపోవాలనుకుంటాం, వాడు బ్రతకూడదు అనుకుంటాం, ఇంకా చావలేదేంటి, వాడు ఇంకా పచ్చకున్నాడు సిగిరిస్తున్నాడు అనుకుంటాం. మనం పగపడతాం, మనుషులు పగపడతారు, దేవుడు పగపట్టుడు. దేవుని ఆలోచన, దేవుని చిత్తం వేరు, మనుషుల చిత్తం వేరు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు ఎంత క్రూరమైనటువంటి వాడైనా చనిపోకూడదు. వారు మారు మనసు పొంది నాతో నా రాజ్యానికి రావాలని ఆయన ఆశ. నరహంతకులను సైతం మార్చడానికి ఇష్టపడేవాడు దేవుడు. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి యోన మైదాన ప్రాంతంలో కూర్చుని చూస్తున్నాడు. ఎండలో, కట్టికి ఎండలో కూర్చున్నాడు. ఆ ఎండలో అలసిపోతుంటే అక్కడ ఒక సొరసెట్టు ఒకటి వచ్చి ఆయన ఏదో ఉన్నప్పుడు ఆ సొరసెట్టు నీళ్ళలో కూర్చున్నాడు. ఆ సొరసెట్టు నీళ్ళలో కూర్చున్నప్పుడు ఏమన్నా చేస్తాడేమో దేవుడు, ఈ పట్టణం నాశనం చేయకుండా ఉంటాడా అనుకున్నాడు. ఆ సొరసెట్టు కొద్ది కూర్చున్నప్పుడు రాత్రి ఒక పురుగు పుట్టి మొత్తం సొరసెట్టు అంతా తినేసింది. దేవుడు ఆ పట్టణాన్ని కనికరించాడు, కానీ ఆ పట్టణాన్ని ఏమీ చేయలేదు. ఆ పట్టణం మీద ఉగ్రత తప్పించాడు. కాబట్టి యోనాకు అర్థమయ్యి దేవుడు వాళ్ళని కనికరించాడు కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు. కాబట్టి అయ్యో నేను ఎందుకు చావటమే రైటు, ప్రవక్తగా ఉండటం వేస్ట్ అని దేవుని మీద కోపగించుకున్నాడు. అంటే అతనిలో కోపగించే గుణం కూడా ఉంది. కానీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అయితే యోన వాళ్ళని నాశనం అయిపోవాలని కోరుకుంటారు. అంత దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడో చూడవేమో. వాళ్ళు వస్తున్నారంటే మరి దేశాలన్నీ గడగడలాడిపోయారు. ఆ నీక్షమైనట్టు బ్రతికేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి వారు, వీరిని చూసి వీరు ఉండకూడదని ఒక నిర్ణయానికి వచ్చి మంకు పట్టుబెట్టాడు ఎవరు, యోన గారు. కాబట్టి తన ప్రాణాలు సైతం తెగించి
ఆ దేశం వెళ్ళి సువార్తమని ఎత్తాడు, తన ప్రాణాలు సైతం తెగించి సముద్రంలో దూకి నేను చచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. అవును. ఏమండి ఎంత గొప్ప క్వాలిటీస్ యోనాలో ఉన్నాయంటే దేవుడి మాట వినకుండా పారిపోయాడు. అక్కడ నేను చచ్చినా పర్వాలేదు, ఎందుకు ప్రభువా నన్ను పుట్టించావు, ఎందుకు నేను చచ్చిపోతే రైట్, ఇలాంటి వాళ్ళు చావలేదు, ఇంకా నా మాట నువ్వు నెరవేర్చలేదు, నా కార్యం చేయలేదు అని ఏడుస్తుంటే ఒక సర చెట్టు గురించే నువ్వు ఏడుస్తున్నావు, అయ్యయ్యో అంటున్నావు, ఎండిపోయిందని. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న జనాలు నేను పోషిస్తున్నాను, వాళ్ళని బలపరిచారు, నేను సృష్టించారు, వాళ్ళు చచ్చిపోవడం నాకు ఇష్టం అవుతుందా, ఆలోచించు యోనా అని యోనాకి దేవుడు చెప్పాడు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనుషులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, నరహంతకులైనా వారిని మార్చి మలచి తన బిడ్డలుగా మార్చుకోవాలని ఆలోచన కలిగినాడు కృపగలిగిన దేవుడు యేసు ప్రభు వారు. ప్రేమస్వరూపి ఆయన వాడి దేవుడు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండడేమో, అటువంటి దేవుడు మనకు కనిపించడు. కానీ మనుషులు పగబట్టినట్లు దేవుడు పగబట్టావు. నరులతో ఎల్లప్పుడూ కూడా దేవుడు వాదిస్తే జీవాత్మ నశించిపోతుంది, కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వాదించడు. దేవుడు మార్చడానికి చూస్తాడు. అంతిమముగా వాళ్ళు మారు మనసు పొందకపోతే అటువంటి వారిని నాశనం చేస్తాడు. కాబట్టి మరి యోనా కోపం పట్టడానికి ప్రధానమైన కారణం ఆ దేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితులు, అసూరియనులు చేసే అకృత్యాలు, అసూరియనులు చేసేటువంటి ఆ విగ్రహారాధన, చిల్లంగితనము, వ్యభిచారము, ఇక మనుషుల మీద పడి వికృతంగా వాళ్ళని చంపటము, కుప్పతిప్పలుగా వాళ్ళ శవాలు పీనుగులు రోడ్ల మీద వేయటము, ఆ పీనుగులు దాటి వెళ్ళడము, ఆ దేశాలను నాశనం చేయటం, ఇదంతా కూడా యోనా చూసి చెలించిపోయి ఇటువంటి వారు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను కోపంతో వాళ్ళ మీద మొండి పెట్టి ఆ నీనేవే పట్టణాన్ని వదిలిపెట్టి ఎప్పే నుంచి తర్షీషుకు పోవాలనుకున్నాడు. ఎప్పైనా పట్టణం ఎక్కడ ఉందంటే ఆల్టీవీ అని ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో జఫా అనే ప్రాంతంలో ఉంది. ఇది పెద్ద రేవు పట్టణం, చాలా పెద్ద రేవు పట్టణం. ఈ రేవు పట్టణానికి చాలా ఓడలు వచ్చాయి, వ్యాపార వాణిజ్యాలే జరిగాయి. ఒకప్పుడు పేతురు గారు కూడా ఎప్పుడైనా పట్టణానికి వెళ్ళాడు, మహాపట్నం అని రాయబడలేదు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు భోజనం పెట్టే సమయానికి ఆలస్యమైందని మిద్దెక్కి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక ఆయనకి దర్శనం కలుగుతుంది. ఎప్పుడైనా పట్టణం అది. ఆ ప్రాంతానికి మరి తర్షీషు పట్టణం నుంచి సముద్ర మార్గంగా ఉండగా సొలొమోనుకి ఎన్నో రకాలైన వస్తువులు వచ్చాయి. బంగారము, వెండి, నెమళ్ళు, కోతులు, ఏనుగు దంతాలు అన్నీ కూడా తర్షీషు పట్టణం నుంచి వాడరే పట్టణం ఎప్పేకి వచ్చి ఎప్పటి నుంచి యెరూషలేముకు తీసుకొచ్చేవారు. తూరు పట్టణంలో ఉన్నాడు. తూరు పట్టణానికి రాజు హీరాము ఒకడు ఉన్నాడు. అతను కూడా సొలొమోనుకి మంచి స్నేహితుడు. అతను ఏమన్నాడు, రాజా నీకు కావాల్సినటువంటి లెబనాను పర్వతమైన దేవదారు వృక్షాలు, సరళ పురాణులు, అలాగే గంధపు చెట్లు, ఇవన్నిటిలో కూడా నేను పంపిస్తాను సముద్ర మార్గంగా ఉండగా. ఎలాగంటే సముద్రంలో వాటిని తెప్పల కింద కట్టి వాటిని లాక్కుండా పట్టుకొచ్చి ఎప్పే ప్రాంతంలో వదిలిపెడతాం, ఎప్పే ప్రాంతం నుంచి యెరూషలేముకు తీసుకెళ్తే కానీ ఉత్తరం కూడా రాశాడు. అంటే ఎప్పే ప్రాంతం చాలా పెద్ద రేవు పట్టణం. అలాగే తర్షీషు కూడా చాలా సంపన్నమైన పట్టణం. అక్కడ వెండి, బంగారము, రకరకాలైన వస్తువులు, వింత వస్తువులు దొరికే పట్టణం, వ్యాపార రీత్యా మంచి పట్టణం. ఆ పట్టణానికి పారిపోవాలని యోనా అనుకున్నాడు. ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాలనుకుంటాం, అమెరికా అందరికీ అబ్బరమే, మరి యుఎస్ వెళ్ళిపోవాలి, అక్కడ చూడాలని అనుకుంటాం. అలాగే ఆ రోజుల్లో సంపన్న పట్టణం, పెద్ద పట్టణం. అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు రాజు కూడా సొలొమోనుకి చాలా స్నేహితుడు, మంచి స్నేహితుడు. కాబట్టి ఈ యోనా కూడా ఆ పట్టణానికి పారిపోతే ఇంకా గొడవ ఉండదు, దేవుని ఉగ్రత వస్తుంది, వాళ్ళ సువార్తమానం వినరు, నేనే పట్టణాసులు మొత్తం సర్వనాశనం అయిపోద్ది, నా కోరిక తీరుతుందని యోనా అనుకున్నాడు. యోనా చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేరాలి కాబట్టి దేవుని తన చిత్త ప్రకారం ఆ ప్రజల మనసులు మార్చి వాళ్ళని కాపాడాడు. కాకపోతే ఏంటంటే యోనా ప్రకటన చేసిన తర్వాత వాళ్ళందరూ మారు మనసు పొందారు, యుద్ధాలు మానేరు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. కాబట్టి ఆ పట్టణం మొత్తం అంతమైపోయింది. క్రీస్తు మనము చూడలేము, క్రూరమైనటువంటి వారు మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా బలపడుతూ ప్రపంచం మొత్తం ఉనికించినట్టు వారు ఈ అసూరియన్ ప్రజలు, అసూరియస్ రాజు నీనే పట్టణస్తులు. కాబట్టి దేవుడు ఆ పట్టణం స్థితిగతులు బాగలేదు, దుర్గతి గురించి ప్రకటించేయమని యోనాకి చెప్పాడు. థ్యాంక్ యూ. మంచి లోతైన మర్మంతో కూడిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చాలా సంతోషం. మరి ఇంకొక మంచి టాపిక్ తో మనం మరొకసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.